మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకు ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సమయంలో తీసుకోవాలి అనేది మాట్లాడతాం. సో ముఖ్యంగా డయాబెటిక్స్ మనము ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీ ఆహారం తీసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యమైన అంశం. సో మనము ప్రొద్దున అందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాము. సో ముందు నుంచి మన ప్రాక్టీస్ ఏంటంటే 11ంటికి 6ంటికి తీసుకునే అలవాటు ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో అందరికీ బ్రేక్ఫాస్ట్ అనేది అలవాటు అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ తినడము, బ్రేక్ఫాస్ట్ లో ఎంత మోతాదులో క్యాలరీలు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్రేక్ఫాస్ట్ ని మనము లిమిటెడ్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ 12ంటికి భోజనం చేశారు అంటే అది చాలా శ్రేష్టము. ఇది ఒంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, అధిక బరువు లేకపోతే ఒబిసిటీ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా 12ంటికి ఒక భోజనము, అలాగే సాయంత్రం 6ంటికి ఒక భోజనం తీసుకుంటే కనుక వాళ్ళ బ్లడ్ షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయి. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఎన్నిసార్లు కార్బోహైడ్రేట్ తీసుకుంటే అన్నిసార్లు ఇన్సులిన్ అనేది మనకు అవసరం అవుతుంది. సో ఒకవేళ కనుక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దాని బదులు మనం ఎటువంటి కషాయం అంటే ధనియాలు జీలకర్ర కషాయం కానీ, లేకపోతే చియా సీడ్స్ కానీ, నిమ్మకాయ నీళ్లు కానీ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇలాంటి లిక్విడ్స్ తో మనం ఆ 12 o'clock వరకు హైడ్రేట్ చేసుకుని ఆ 12 o'clock వీటిలో నుంచి మనకు వచ్చే క్యాలరీస్ ఉండవు, బట్ హెల్దీ న్యూట్రాసిటికల్స్ వస్తాయన్నమాట. కొంతమేరకు చియా సీడ్స్ నుంచి మనకు మంచి ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి. సో అది చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో ఇలా మనము డైటరీ లిక్విడ్స్ వితౌట్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉండదు, షుగర్ స్పైక్ అనేది ఉండదు అనమాట. 12ంటికి మనము స్ట్రైట్ అవే లంచ్ చేస్తే అంటే వాట్ ఎవర్ ఇస్ ద ఫుడ్ టైం, మనము చపాతీ కానీ, పరాటా కానీ, ఫుల్కా కానీ, వాళ్ళ బాడీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, బ్లడ్ షుగర్స్ ని బట్టి వాళ్ళు కొర్రన్నం కానీ, జొన్నన్నం కానీ, బ్రౌన్ రైస్ అలా వాటితో పాటు ఒక మంచి బ్యాలెన్స్డ్ డయాబెటిక్ డైట్ తీసుకోవడము. అలాగే 4 o'clockకి ఒక స్నాక్ లాగా అంటే నట్స్ కానీ, ఒక ఫ్రూట్ కానీ, లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ కానీ, ఇలా ఏమైనా హెల్దీ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడము. 6ంటికి ఒక భోజనం తీసుకోవడము అంటే సిమిలర్ టు లంచ్ లాగానే ఆహారం తీసుకోవడం. ఆ సైజు 2 కానీ 3 చపాతీలు, దాంతోపాటు పప్పు, కూర, పెరుగు, సాలడ్, ఇలా మనము బ్యాలెన్స్ డయాబెటిక్ డైట్ 2 పూటలు తీసుకోవడం వలన మన షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయి. 6 o'clockకి మనం డిన్నర్ చేస్తే నైట్ 9 or 10 o'clockకి పడుకుంటాం. అంత ముందులోనే మన ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోయి శుభ్రంగా మన బాడీ యాక్టివ్ గా ఉన్నప్పుడే షుగర్ అనేది యూటిలైజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం లేట్ నైట్ 8, 9, 10 అలా తీసుకున్న వెంటనే ఒక గంట మేలుకుని మనం యాక్టివిటీ లేకుండా పడుకుంటే మన షుగర్స్ అనేవి చాలా స్పైక్ అవుతాయి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనము 3 పూటలు తీసుకున్నామా, 2 పూటలు తీసుకున్నామా, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాము, ఏ టైమింగ్లో తీసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్గా మనం బ్యాలెన్స్ డయాబెటిక్, క్యాలరీ రెస్ట్రిక్టెడ్, ప్రోటీన్ ఉండేవి, హెల్దీ ఫ్యాట్స్ ఉండేది, మంచి ఫైబర్ ఉండే ఆహారాన్ని మనము ప్రతి 2 to 3 మీల్స్ మనకి అడ్వైజ్ చేసే డైటిషియన్ ఏది అడ్వైజ్ చేస్తారో దాని ప్రకారంగా మనం తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ యాక్టివిటీ చేయడం వలన డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది.